హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. మన దేశంలో ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. ఆ డైరెక్టర్స్ వల్ల వాళ్ళ ఇండస్ట్రీ వైపు దేశం మొత్తం చూస్తే, కొంతమంది డైరెక్టర్స్ వల్ల ప్రపంచం మొత్తం వాళ్ళ ఇండస్ట్రీ వైపు చూసేలా చేస్తారు. ఉదాహరణకి మన రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర మూవీ వల్ల దేశం మొత్తం మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తే, ఈగా లాంటి సోషియా ఫాంటసీ మూవీతో ప్రపంచం మొత్తం మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూసింది. ప్రతి డైరెక్టర్ కెరీర్లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి సాధారణం. కానీ మన దేశంలో కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి అసలు అపజయం అంటే ఏంటో తెలియదు. ఆ డైరెక్టర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 8 లోకేష్ కనకరాజ్. ఇప్పటి వరకు ఈయన డైరెక్ట్ చేసిన మూవీస్ కేవలం 6 మాత్రమే. 2016లో వచ్చిన అవియల్ మూవీ నుండి 2023లో వచ్చిన లియో మూవీ వరకు ఈయన డైరెక్షన్లో వచ్చిన 6 మూవీస్ కూడా సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిస్తే, 2022లో వచ్చిన విక్రమ్ మూవీ మన తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి తమిళ్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 7 ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు ఈయన డైరెక్ట్ చేసిన మూవీస్ కేవలం 4 మాత్రమే. 2014లో వచ్చిన ఉగ్రం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే, KGF 1, KGF 2 మూవీస్ కన్నడలో ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ప్రశాంత్ నీల్ని పాన్ ఇండియా డైరెక్టర్గా మార్చేశాయి. జస్ట్ 4 మూవీస్కే ఇంత క్రేజ్ అంటే ఆయన మూవీస్లో హీరో ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 6 సందీప్ రెడ్డి వంగ. ఇప్పటి వరకు ఈయన కేవలం 3 సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేశారు. కానీ తీసిన ప్రతి మూవీ కూడా ఒక సెన్సేషన్. ఈయన డైరెక్షన్లో వచ్చిన మొట్టమొదటి మూవీ అర్జున్ రెడ్డి. ఈ మూవీ మన తెలుగులో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేస్తే, అదే మూవీని హిందీలో ఈయన రీమేక్ చేశారు. ఆ మూవీ కూడా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సందీప్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన లాస్ట్ మూవీ ఏనిమల్. ఈ మూవీ కూడా హిందీలో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది. నెంబర్ 5 అనిల్ రావుపూడి. చేసినవి 8 సినిమాలే. అందులో ఒక్క ఫ్లాప్ మూవీ కూడా లేదు. ఒకానొక టైంలో మనకి కామెడీ మూవీస్ తీయాలంటే ఈవీవి గారు గుర్తొచ్చేవారు. బట్ ప్రెజెంట్ కామెడీ మూవీస్ అంటే మనకి గుర్తొచ్చేది అనిల్ రావుపూడి. ఈయన డైరెక్ట్ చేసిన 8 మూవీస్లో ఒక్క F3 మూవీ మాత్రమే జస్ట్ హిట్గా నిలిచింది. మిగిలిన మూవీస్ అన్నీ కూడా సూపర్ హిట్స్గా, బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. రీసెంట్గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ రీజనల్ మూవీస్ పరంగా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 4 రాజ్ కుమార్ హిరాని. ఈయన డైరెక్షన్లో వచ్చిన మొట్టమొదటి మూవీ మున్నాబాయ్ MBBS. ఈ మూవీ 2003లో హిందీలో రిలీజ్ అయింది. అదే మూవీని చిరంజీవి గారు తెలుగులో శంకర్ దాదా MBBS మూవీతో రీమేక్ చేశారు. ఈ 22 ఇయర్స్లో ఈయన కేవలం 6 మూవీస్ని మాత్రమే డైరెక్ట్ చేశారు. ఈ 6 మూవీస్ కూడా సూపర్ హిట్స్గా నిలిచాయి. నెంబర్ 3 రిషబ్ శెట్టి. ఈయన కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక యాక్టర్ కూడా. ఈయన డైరెక్ట్ చేసిన మొట్టమొదటి మూవీ రిక్కీ. 2016లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిస్తే, ఆ తర్వాత ఈయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈయన డైరెక్షన్లో వచ్చిన లాస్ట్ మూవీ కాంతారా. ఈ మూవీ పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ప్రతి లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 2 అట్లీ కుమార్. ఒకానొక టైంలో ఈయన శంకర్ మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన రోబో స్నేహితుడు మూవీస్కి ఈయనే అసిస్టెంట్ డైరెక్టర్. ఈయన డైరెక్షన్లో వచ్చిన మొట్టమొదటి మూవీ రాజారాణి. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. రాజారాణి మూవీ నుండి ఇప్పటి వరకు ఈయన కేవలం 5 మూవీస్ని మాత్రమే డైరెక్ట్ చేశారు. అయితే ఈయన డైరెక్షన్లో వచ్చిన లాస్ట్ మూవీ జవాన్. ఈ మూవీ బాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 1 SS రాజమౌళి. SS రాజమౌళి గారంటే మన ఇండియాలోనే కాదు, వరల్డ్లో కూడా చాలా ఫేమస్. ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ గురించి మన దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారంటే దానికి మెయిన్ రీజన్ SS రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో ఈయన జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన డైరెక్ట్ చేసింది కేవలం 12 సినిమాలు మాత్రమే. కానీ ఒక్కో మూవీ ఒక్కో సెన్సేషన్. ఈగా బాహుబలి, బాహుబలి 2, RRR మూవీస్తో ప్రపంచం మొత్తం మన తెలుగు మూవీస్ వైపు చూసేలా చేశారు. ఈరోజు మన టాలీవుడ్ ఇండస్ట్రీ బాలీవుడ్ని కూడా బీట్ చేసి నెంబర్ 1 ఫిల్మ్ ఇండస్ట్రీగా ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ SS రాజమౌళి గారు. ఇక SS రాజమౌళి గారు చేస్తున్న నెక్స్ట్ మూవీ SSMB 29. ఈ మూవీ 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఈ మూవీ 2027లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.